49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. రాష్ట్ర బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తీవ్రమయ్యాయా? పార్టీలో కొత్త పాత నేతలు రెండు వర్గాలుగా విడిపోయారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో బండి సంజయ్ ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిస్తున్నారా? ఢిల్లీలో ఈటెలకు పరపతి పెరగడంపై బండి గుర్రుగా ఉన్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. రాష్ట్ర బీజేపీ తీరు మేడిపండులా మారింది. పైపైన బాగానే అనిపిస్తున్న అంతర్గతంగా మాత్రం గ్రూప్ రాజకీయాలు, కోవట్టులు, అసంతృప్తులతో నిండిపోయింది. కొత్త నేతలకే ప్రాధాన్యమిస్తూ తమను పట్టించుకోవటం లేదని సీనియర్లు గుర్రుగా ఉండగా, పాత నేతలు తమ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారంటూ కొత్త నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కార్యకర్తలతో కలువనివ్వటం లేదని, పార్టీ కార్యక్రమాల సమాచారం ఇవ్వట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నియంతృత్వ పోకడ పెరిగిపోతుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. తెలంగాణలో బీజేపీ అంటే బండి సంజయ్ మాత్రమే గుర్తుకు రావాలి అన్నట్టు వ్యవహరిస్తూ అందరినీ తొక్కేస్తున్నారని కొందరు నేతలు వాపోతున్నారు. కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి ప్రాధాన్యాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. మరోవైపు తాను ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ ఈటెలకు ఢిల్లీలో పరపతి పెరుగుతుండడం పట్ల బండి గుర్రుగా ఉన్నట్లు సమాచారం. మరికొందరు కమలం నేతలు తమ బాధలను బాహాటంగానే చెప్పుకుంటున్నారు. తమను ఏటీఎంల మాదిరిగా వాడుకుంటున్నారని వారు వాపోతున్నారు. పార్టీలో చేరిన నాటి నుంచి వసూళ్లు మొదలవుతున్నాయని, సభలు సమావేశాల పేరుతో డబ్బు గుంజుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర ఖర్చులు అత్యధిక శాతం కొత్త నేతల నుంచే వసూలు చేశారని చెబుతున్నారు. బీజేపీలో చేరిన మాజీ ఎంపీ తన సన్నిహితుల వద్ద తనను ఏటీఎంల వాడుకుంటున్నారని వాపోయినట్లు సమాచారం. తనను ఒక నియోజకవర్గానికే పరిమితం చేశారని, హైదరాబాద్లో జరిగే సభలు సమావేశాలకు తనను పిలవటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా ఖర్చంతా తన మీదే వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇది ఒక్క లీడర్ పరిస్థితే కాదు, దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఇక రాష్ట్రంలో బీజేపీ అంటే బండి సంజయ్ పేరు మాత్రమే వినబడాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇందుకు అడ్డుగా వచ్చే నేతల ప్రాధాన్యం తగ్గించడంపై ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్రంలో పెద్దగా పలుకుబడి లేకున్నా అధిష్టానం అండదండలు గట్టిగా ఉన్నాయి. దీంతో ఆయన్ను పరోక్షంగా దెబ్బతీసేందుకు బండి ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా విఫలమయ్యారని, ఢిల్లీలో ఆయన్ను పట్టించుకునేవారే లేరని, ఆయనకు ఉన్న 3 శాఖల్లో ఒక్క అధికారి కూడా మాట వినటం లేదని ప్రచారం చేయిస్తున్నట్టు సమాచారం. దీంతో కిషన్ రెడ్డి ఆత్మరక్షణలో పడిపోయారని, తన శక్తిని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అభిమానులు చెబుతున్నారు. అటు బీసీ వర్గాల్లో బలమైన నేతగా ఈటెల తెర మీదకు రావటం బండి అస్సలు సహించటం లేదన్నది బహిరంగ రహస్యమే. ఈటెలను తెర మీదకు రాకుండా చేయటానికి ఎంత ప్రయత్నించినా అధిష్టానం వద్ద ఈటెల ప్రాధాన్యం పెరగటంతో ఆయన ఆశ్చర్యపోతున్నట్టు తెలిసింది. ఇటీవల ఈటెల నేరుగా వెళ్లి అమిత్ షాను కలవటంతో బండి ఇంకా రగిలిపోతున్నట్టు సమాచారం. మరో ఎమ్మెల్యే రాజాసింగ్ ను బండి సంజయ్ పావుగా వాడుకుంటున్నారన్న విమర్శ వినిపిస్తోంది. రఘునందన్ రావు ఈటెలను దెబ్బకొట్టేందుకు కొంతకాలం క్రితం వరకు రాజాసింగ్ కు ప్రాధాన్యమిచ్చారని, ఇటీవల అంతర్గత సమావేశాల్లో రాజాసింగ్ ఒక్కడినే వేదిక మీద కూర్చోబెట్టుకోవటం ఇందులో భాగమేనని చెబుతున్నారు. అయినా వారిద్దరి ప్రాధాన్యం తగ్గకపోవడంతో రాజాసింగ్ ను కొన్ని రోజులుగా పక్కన పెట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అటు క్షేత్రస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు బీజేపీ గ్రూపులుగా విడిపోయిందని అంతర్గత వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో పార్టీ బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ వర్గాలుగా విడిపోయిందని చెప్తున్నారు. ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు పరోక్షంగా బురద చల్లుకుంటున్నారని, ప్రతి వర్గంలోనూ కోవట్టులు తయారయ్యారని స్పష్టం చేస్తున్నారు. జిల్లాల్లోనూ ఇది సీన్ కనిపిస్తోందని పార్టీ నేతలే చెబుతున్నారు. బండి సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేకంగా ఒక గ్రూప్ తయారైందని గుర్తు చేస్తున్నారు. సంక్రాంతి సమయంలో బండి వ్యతిరేక వర్గం బహిరంగంగా విమర్శలు చేయటం, ఫిబ్రవరిలో సుమారు 50 మంది కీలక నేతలు హైదరాబాద్లో సమావేశం కావటం వంటివన్నీ ఉదాహరణలుగా చెప్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డీకే అరుణ,
జితేందర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరును గుర్తు చేస్తున్నారు. దాదాపు అన్ని చోట్ల కొత్తగా చేరిన నేతలు ఒక వర్గంగా, పాత నేతలంతా ఒక కూటమిగా ఏర్పడ్డారని, ఒకరినొకరు సహకరించుకోవటం లేదని సమాచారం.